హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మామూలుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్గా నిలబడితే బ్లాక్ బస్టర్గా నిర్ణయించే రోజులు ఇవి. అలాంటిది 3 వారంలో అడుగు పెడుతున్న టైంకే 250 కోట్లు అందుకుంటే దాన్ని ఏమంటారు? శివకార్తికేయన్ ఈ ఫీట్ సాధించిన 11వ ఇండియన్ స్టార్గా నిలవడం చిన్న విషయం మాత్రం కాదు. అయితే అమరన్ ఇంత ప్రేమను అందుకోవడానికి 5 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సాయి పల్లవి. మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా తనిచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఫ్యామిలీ సన్నివేశాల్లో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించింది. రెండోది మణిరత్నం, గౌతమ్ మీనన్ తరహాలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి చూపించిన టేకింగ్. ఎక్కడ కూడా కమర్షియల్ వాసన లేకుండా, అలా అని విసుగు తెప్పించకుండా నిజాయితీగా స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ఎన్ని అవార్డులు తీసుకొస్తుందో ఇప్పుడే ఊహించడం కష్టం. ఇక మూడోది జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఇటీవలి కాలం తన స్థాయి అవుట్పుట్ ఇవ్వలేక కొంత నిరాశపరుస్తున్న ఇతను అమరన్కు మాత్రం అద్భుతమైన స్కోర్ ఇచ్చాడు. కథలోని ఆత్మను గొప్పగా ఆవిష్కరించాడు. 4వ కారణం నిర్మాత కమల్ హాసన్ కమిట్మెంట్. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా కంటెంట్ నమ్మి ఖర్చు పెట్టాడు. ఇక చివరిది మరియు అసలైన కారణం శివకార్తికేయన్. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా ఇలాంటి బయోపిక్లు గతంలో మేజర్ లాంటివి వచ్చాయని భయపడకుండా ఒప్పుకోవడం గొప్ప ఫలితాన్నిచ్చింది. సెటిల్డ్గా చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒకప్పుడు తుపాకీ టికెట్ దొరికితేనే గర్వంగా ట్వీట్ చేసుకున్న అతను ఇప్పుడు తన సినిమాకు టికెట్లు దొరకని పరిస్థితుల్లో ఫ్యాన్స్ పెడుతున్న ట్వీట్లు చూసుకొని మురిసిపోతున్నాడు. ఏది ఏమైనా భాషతో సంబంధం లేకుండా అమరన్ ఇంత ప్రేమను దక్కించుకోవడం ఒక కేస్ స్టడీ లాంటిది. మరిన్ని రియల్ హీరో కథలకు స్ఫూర్తినిచ్చేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.